హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ప్రమిదలు లేకుండా వాటర్తో దీపాలను ఎలా వెలిగించాలో చూద్దాం. దీనికి కావలసినవి రంగోలీ కలర్స్. మీకు ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకోవచ్చండి. నేను బ్లూ గ్రీన్ కలర్స్ తీసుకుంటున్నాను. వాటర్, ప్లాస్టిక్ కప్స్ లేదంటే గ్లాస్ వాటిలలో కూడా చేసుకోవచ్చు. ఆయిల్, ఒత్తులు, పువ్వులు, మీకు ఇష్టం వచ్చిన పువ్వులు వాడచ్చు. ప్లాస్టిక్ గ్లాసెస్. తయారీ విధానం చూసేయండి. పత్తితో ఒత్తులను ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా మీకు కావలసినన్ని ఒత్తులు తయారు చేసి పక్కన ఉంచుకోండి. ఎందులోనైతే దీపం తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ కప్లో కొంచెం కలర్, కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. వాటర్ నిండుగా వేసేయకండి, కొద్దిగా గ్యాప్ ఉంచండి. మీకు ఒకవేళ కలర్ వేయడం ఇష్టం లేదనుకుంటే కలర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. తర్వాత రకరకాల ఫ్లవర్స్తో మనం ఇలా డెకరేట్ చేసుకుంటే చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఫ్లవర్స్తో పాటు గ్లిటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కప్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకొని మనం పెన్నుతో చిన్న హోల్ చేసుకోవాలి. అగరబత్తి లాంటివి యూజ్ చేసామంటే చాలా పెద్దగా హోల్ పడుతుందండి. అందుకని పెన్నుతో చిన్న హోల్ చేసుకొని అందులో నుంచి మనం ఒత్తిని ఈ విధంగా బయటికి తీసుకొచ్చి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఒత్తిని మనం ఇంతకుముందు తయారు చేసుకున్న కప్పులోకి ఆ వాటర్లోకి మునగకుండా పైన తేలేలాగా ఉంచుకోవాలి. ఈ విధంగానే ఇంకో దాన్ని కూడా రెడీ చేసి పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా వెలుగుతాయి. మీరు ఇంట్లో కానీ బయట కానీ డెకరేషన్ పర్పస్గా కానీ యూస్ చేసుకోవచ్చు. ఇలా కప్స్లలోనే కాదు, మనం వాటర్ గ్లాసెస్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసి పెట్టాను, చూడండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇలా ప్లెయిన్ వాటితోనైతే ఇంత కలర్ఫుల్గా కనిపించవు. మనం ప్రమిదల్లో పెట్టినప్పుడు చిన్న గాలికి కూడా మన ప్రమిదలు ఆరిపోతూ ఉంటాయి. ఇలా చేసి పెట్టుకుంటే గాలికి ఆరిపోకుండా చాలా సేపటి వరకు వెలుగుతూనే ఉంటాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.